ఇవాళ మన దగ్గర ఏబిఎన్ ఇవన్నీ ఉంటే మన ఛానల్ కనపడదు కదా. మనది చిన్న ఛానల్, ఓ 10 ఛానల్ మన చుట్టూరు ఉంటే మనది కనపడదు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు తన కుల ఛానల్లో ప్రచురించి అభివృద్ధి జరగనట్టుగా ప్రజలకు చూపించాడు. చంద్రబాబు మాయలు ఆల్రెడీ 2014లో చూసాం, మోసం చేసాడు, నెగ్గాడు, అనుభవించాడు, దోచుకున్నాడు. అలాగే ఇప్పుడు కూడా 2024లో అబద్ధ హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి నెగ్గాడు, ఇప్పుడు కూడా దోచుకుంటాడు. యథావిధే గొర్రె కషాయన్నట్టుగా ప్రజలకు అమాయక ప్రజలు అయినటువంటి ప్రజలు తెలియని వాళ్ళు ఆయనే నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి అబద్ధ హామీల వల్ల. సూపర్ 6 ఇస్తారని జగన్ కంటే ఎక్కువ ఇస్తారంటే ప్రజలు ఏమో ఓటేశారు. ఎవరంటారా అసలు? సూపర్ 6 అనేది అదొక ట్రాజడీ అండి. ఇప్పుడు సర్కస్లో ఒక గ్యాంబ్లింగ్ టైప్ అనమాట ఆయన చెప్పేది. సూపర్ 6 అనేది ప్రజలకి కళ్ళకి కనపట్టినట్టుగా చూపించడమే ఆయనకున్న గొప్ప లక్షణం అండి. చంద్రబాబు నాయుడుకున్న గొప్ప లక్షణం ఏంటంటే అబద్ధాన్ని నిజంగా విజనరీ ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు తగ్గిస్తాం, పేదలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జగన్ గారు రేట్లు పెంచేశారు, మేము వస్తే రేట్లు తగ్గించేస్తాం, పెంచమని చెప్పారు కదా. అయ్యో, నిత్యావసర సరుకు తగ్గిందండి. మందు ఆయిల్ రేట్ 110 ఉన్నటువంటిది 160 రూపాయలు అయింది. నిత్యావసర సరుకు రేటు తగ్గింది. నిత్యావసరం ప్రతి చోట దొరికేస్తుంది. ఇప్పుడు తాగుబోతులు ఎక్కువైనటువంటి సందర్భం ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యావసరం 24 hours దొరుకుతుంది. 100 రూపాయలు కొన్నటువంటి నూనె ప్యాకెట్ ఇవాళ 160 కొంటున్నారు. ఈ 6 నెలల కాలంలో క్రమక్రమంగా నెలకు 15 రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చారు. రేట్లు పెంచారు, ప్రతి వస్తువు రేట్లు పెంచారు. ఆర్థికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రజలకు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బందులు అనేది కొద్దిగా ఎదుర్కొనలేదు. వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబ యాజమాన్యం అయినటువంటి మగతను పనిలోకి వెళ్ళకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏదో పథకం రూపంలో ప్రజల అకౌంట్లో డబ్బులు వేయడం అనేది అభివృద్ధికి సంబంధించింది. అది అభివృద్ధి అంటే ఎక్కడ ఉన్నటువంటి అమరావతి కాదండి. అభివృద్ధి అంటే పేద ప్రజలు 5,000 నోట్లోకి వెళ్ళడం అభివృద్ధి. అయితే జగన్ గారు సంక్షేమం ఇచ్చారు కానీ డెవలప్ చేయలేదు అని ఆరోపించారు. డెవలప్ మీద మీరు ఏం చెప్తారు? మచిలీపట్నం పోర్ట్ ఇవాళ చూస్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా డెవలప్ అయింది. అలాగే కాకినాడ సాధ్యం పెరుమూడవరం పరిసర ప్రాంతంలో డెవలప్ అవుతుంది. ఉప్పాడ పోర్టు, ఉప్పాడ సముద్రం ముందుకు వచ్చే ఉండేది, ఇప్పుడు వెనక్కి వెళ్ళేంత రీతిలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ కనపడకపోవడం కారణం, మెయిన్ కారణము చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి కుల మీడియా కారణం వల్ల చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కనపడకుండా చేశారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఛానల్ 5, 6 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ అనేది నిజమే చెప్తారు కాబట్టి దాన్ని ఎవరు నమ్మలేదు. ఈయన దగ్గర 10 ఛానల్ మబ్బి పెట్టడం వల్ల సాక్షి ఛానల్ ఏం వాళ్ళకి కనపడలేదు. ఓకే, ఇవాళ మన దగ్గర ఏబిఎన్ ఇవన్నీ ఉంటే మన ఛానల్ కనపడదు కదా. మనది చిన్న ఛానల్, ఓ 10 ఛానల్ మన చుట్టూరు ఉంటే మనది కనపడదు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు తన కుల ఛానల్లో ప్రచురించి అభివృద్ధి జరగనట్టుగా ప్రజలకు చూపించాడు. ప్రజలు ఇప్పుడు కూడా ఆశావాదండి, పెడతానంటే వెళ్తారు. వాళ్ళు అనుభవిస్తున్నారు, మోసపోయారు. దానివల్ల మోసపోయారండి. కేవలం చంద్రబాబు నాయుడు గారిని విజనరీ ఏంటంటే మబ్బి పెట్టడం, ఆ మబ్బి పెట్టి ప్రజలు మోసం చేశారు. జగన్ గారు ఉన్నప్పుడు సంక్షేమం చేశారు కానీ డెవలప్ చేయలేదని పెద్ద ఎత్తున అప్పుడు ఆరోపించారు. సక్సెస్ అయ్యి కూటమి అధికారులు ఏమండి 14 మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి. 14 మెడికల్ కాలేజీలతో పాటు 7 షిప్పింగ్ హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లతో వచ్చినాయి. నాడు నేడు కార్యక్రమంతో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ మరి అభివృద్ధి చెందడం జరిగింది. నాడు నేడు కార్యక్రమంతో అనేక మంది పిల్లలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు చూసుకుంటే ఏ కార్యక్రమాలు చేశారు మీరు? బడుల్లో ఎప్పుడైనా మీరు వెళ్ళి ఏ విధంగా ఉన్నాయి? గత ప్రభుత్వంలో ఏనాడు మీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ షెడ్యూల్ కులాల హాస్టల్ కానీ పోయిన పరిస్థితులు ఎక్కడన్నా కనిపించినాయండి? ఈరోజు మీరు ఇంత డెవలప్ చేసినా మీరు ఎందుకు ప్రజలకి చెప్పలేకపోయారు, ప్రజల్లో తీసుకెళ్ళలేకపోయారు? ఏమండి, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదని చూసుకున్నారు తప్పించి ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి, మేము చేసిన కార్యక్రమాలని డబ్బు పెట్టుకుని దానికి ప్రజాధనం దుర్వినియోగం పాలవకుండా ఉండడం కోసమే ఆయన ఏ కార్యక్రమాలకి కూడా సంక్షేమ కార్యక్రమాలకి ఎప్పుడు కూడా ఆయన అడ్వర్టైజ్మెంట్లు కానీ బోర్డులు కానీ పోస్టింగ్లు కానీ చేసుకోలేదు. ప్రజల్లోకి మన కార్యక్రమాలు వెళ్తున్నాయా లేదా అని చూసుకున్నారు తప్పించి ఈ కార్యక్రమాల మీద ఎటువంటిది దుర్వినియోగం జరగకూడదని. అన్ని పెరిగినాయి, ఆయిల్ పెరిగింది, పప్పులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి, కరెంట్ బిల్లు పెరిగినాయి. పెరగలేదంటే ఏది లేదు, ప్రతిదీ పెరిగిపోయింది. మేము వస్తే నాణ్యమైన కరెంట్ ఇస్తాం, కరెంట్ బిల్లు తగ్గిస్తా ఉన్నారు. నాణ్యమైన కరెంట్ అంటే సాకు కొడత పట్టుకుంటే ఇప్పుడు చెప్పండి, నాణ్యం అంటే ఎలా చెప్పండి. మరి నాణ్యమైన కరెంట్ చంద్రబాబు చెప్పండి. లేదా నాణ్యమైన కరెంట్ అంటే ఒకవేళ సాకు కొట్టకుండా ఎలా పట్టుకున్నా పర్లేదు అనుకుంటే అది నాణ్యమైన కరెంటా, లేదంటే సాకు కొడతా?
కరెంట్ బిల్లు అధికారం రాకముందు ఒక్క రూపాయి కూడా పెంచని చెప్పాడు. వచ్చిన ఆల్రెడీ పెరిగిపోయింది. మీకు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. మీకు బిల్లు పెరిగిందా లేదా? మీకు తెలుస్తుంది కదా, మీరు రిపోర్టర్లుగా మీకు తెలుస్తుంది. మాకు పెరిగింది. అలాగే ప్రజలందరికీ అది భారమే. ఇంకా దోపిడీయే మామూలు ఏం లేదు. పైకి చెప్తున్నారు ఏం లేదు, ఉచిత ఇసుక ఫ్రీ. అలాగే ఇసుక ఉచితంగా ఇసుక ఇస్తా అన్నారు. ఇసుక దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది? అక్కడ ఆ లోకల్ ఎమ్మెల్యేకి 7,000 కట్టాలి ముందు ఇసుక రావాలంటే ఫ్రీగా. ఇంకా ఫ్రీ అవుతుంది. 700 వచ్చింది టన్ను. ఇవాళ 1800 1600, ఇప్పుడు ఇవాళ 1100 వచ్చింది. ఇంకంతే. అలా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేదంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చెప్పండి. పెద్ద యువతకి మేము ఇస్తాం అన్నారు. చూపించమండి, ఒకరికి వచ్చి చూపించమండి. ఎవరికి ఇచ్చారేమో ఇదిగో పలానా వాళ్ళకి నాకు వచ్చింది ఉద్యోగం. డిఎస్సీ అన్నాడు, ఫస్ట్ సంవత్సరం దానికి అన్నాడు. ఆ డిఎస్సీకి ఇప్పుడు వచ్చి దాన్ని ఊసే లేదు. ఏయో 3 గ్యాస్ బండ్లు అన్నాడు, అది ఎంత 800 సబ్సిడీ, 3,800 అదొక పథకమేనా? చెప్పండి ఏమైనా. 3 గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, అయినా సరే కొందరికి పట్టలేదని పట్టలేదు. పడకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా తెలియదు. గట్టి కడితే కేసు లోపల వేస్తున్నారండి. గట్టిగా అడగడానికి ఎవడన్నా ఎక్కడికి వెళ్ళి బ్యాంక్ వెళ్తే కంపెనీకి అంటున్నాడు, కంపెనీకి వెళ్తే బ్యాంక్ అంటున్నాడు. 3 సార్లు 4 సార్లు ఇంట్లో కూర్చుంటాను కాదు. ఫోన్లో 800 కదా ఏమైంది, జగన్ గారు వచ్చి 18,700 వేసివాడు. అయినా కాదనుకున్నాం, ఎవరు ఇంకెందులో చూసుకుందాం అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటున్నారు. గతంలో వాలంటీర్స్కి 5,000 ఇస్తున్నారు, మేము వస్తే 10,000 ఇస్తామని వాలంటీర్స్ అందరికి కూడా నోటి మాట చేసేది ఏం లేదు. గతంలో రుణమాఫీ చేస్తున్నాడు, ఇదే రైతు గురించి. ఎవరికైనా చేశాడా? ఎవరికి చేయలేదు గతంలో అన్నప్పుడు ఎందుకు ప్రజలు నమ్మి ఓటేశారంటే అది ప్రజల్లో అడగాల. మేము చెప్తే మేము చెప్పాం అనుకోండి, వైఎస్ఆర్ నాయుడు అంటాడు. ఇప్పుడు నేనున్నాను, యాక్చువల్లీ నాకు భూమి ఉంది, నేను రైతునే. 1,50,000 ఇస్తాను, నాకు బాండ్ ఇచ్చాడు. కావాలంటే బాండ్ తెద్దాం అనుకున్నాను. ఇవాళ చాలా తీసి పైన పెట్టాను కానీ ఎందుకు దాంతో నన్ను కూడా అడుగుతాడు అనుకున్నాను. ఇలా మీలాంటి వాళ్ళు అడుగుతారంటే ఆ బాండ్ తెచ్చి చూపిద్దాం ఇవాళ. నేను నాకు బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆడు ఇస్తాడని చెప్పి నేను లోన్ కట్టమనిహాను. తీరా 1,50,000 అన్నాడు, అది లేదు. ఆ లోనే పోలేదు. ఇటు ఇస్తాను, ఆ బాండ్కి అత్తి గతి లేదు. ఇంక ఇప్పుడే ఇస్తాడు మళ్ళీ 20,000 రైతు భరోసా అంటే ఇచ్చాడా? ఎవరికైనా ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చాడా? ఎవడు ఇస్తే ఇప్పుడు ఆయన ఒక లెక్కండి, పని చేస్తే ఆడికి పనికిరాడు. పని చేయకుండా అలా తొక్కిపెట్టి భయపెట్టి ఇతర రకం ఓట్లు వేసుకోవాలా. ఏదో బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఇలా అందరినీ అటు ఇటు చూపించాడు, ఓట్లు వేసుకున్నాడు, పీడ ఎక్కేయడం ఇంకా అయిపోయింది అంతే. కోటీశ్వరులు అలా అవుతున్నారు కదా, కార్యకర్తలు అవుతున్నారు కదా, కార్యకర్తలు బేభత్సంగా అవుతున్నారు. ప్రజలకి ఏమఉండదు. రైతు ఆనందంగా ఉంటే దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాజశేఖర రెడ్డి గారి కొడుకు అదే బాటలో నడిచి రైతులను ఎంతో గొప్పగా చూశారు. కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధాల హామీలు, 20,000 ఇస్తానని చెప్పాడు, రైతు భరోసా కింద ఇస్తానని. కానీ అది ఇవ్వకపోగా, ఇన్సూరెన్స్ కూడా చేయకపోగా, ఇప్పుడు 650 ఇన్సూరెన్స్ మీరే కట్టుకోండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదం, ఎంత హేయం. ఇలాంటివన్నీ కూడా ఎండగట్టడానికి ఈ రోజు నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ధర్నాలకి, రైతుకి మద్దతుగా ఈరోజు, అలాగే విద్యార్థులకి మద్దతుగా అమ్మఒడి కోసం కానీ ఇలాగా 3 ఈ 13వ తారీఖు అయిందండి. తర్వాత 27వ తారీఖున ఒక ధర్నా, 3వ తారీఖు ధర్నాతో. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ తగ్గిస్తానన్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేయట్లేదు? సూపర్ 6 ఇవ్వడానికి ఏమని ఇస్తారండి? అబద్ధ హామీలతో వచ్చారు. అదే జగన్ గారు ఉన్న మాట చెప్పారు, నేను ఏమి చేయగలను అన్నది చెప్పారు. అది ప్రజలు అది ఏమంటే అది నమ్మలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నమ్మేసి మోసపోయారు. ఈ రోజు అది నమ్మారంటారు. జగన్ గారి మాట ఎందుకు నమ్మలేదు? ఇచ్చిన ఆశపడతారు కదా, ఉన్నదానికంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని, నెలకి 1,500 చొప్పున ప్రతి మహిళకి వస్తుందని, నిరుద్యోగ భృతి వస్తుందని, అలాగే మహిళలకి ఉచితంగా బస్సు సర్వీస్ వస్తుందని, రైతులకి ఏకంగా 20,000 ఇస్తారని, ఇలాంటివన్నీ కూడా అబద్ధ హామీలన్నీ కూడా ఉన్నదానికంటే ఇంకో రూపాయి ఇస్తుందంటే ప్రజలు నమ్ముతారు కదా, నమ్మి ఇప్పుడు బోర్లా పడ్డారు. పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది కాకినాడ నుంచి అని మొన్న డిప్యూటీ ఏమండి, పీడిఎస్ రైస్ గత 40 సంవత్సరాల నుంచి ఈ పవన్ కళ్యాణ్ పుట్టక ముందు నుంచి పీడిఎస్ రైస్ జరుగుతుంది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది వాళ్ళే. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు అయింది. పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇంకా జగన్ గారే అధికారంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు డిప్యూటీ సీఎం గారు. మరి వాళ్ళకి